వనపర్తి పట్టణంలోని వనపర్తి నియోజకవర్గం కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్యంపై దృష్టి సాగించారు. ఈ సందర్భంగా వారు పలు వార్డుల్లో సందర్శించి వార్డు శుభ్రత మరియు సమస్యలపై జవాన్లను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి మున్సిపల్ కార్మికులు కనీస సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు పాటించట్లేదని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికులకు అధికారులు తక్షణమే హ్యాండ్ గ్లౌజులు, షూ, కార్మిక జాకెట్స్, సేఫ్టీ వస్తువులు కూడా అందచేయాలని, గతంలో సబ్బులు, నూనె వంటి పదార్థాలు కూడా కార్మికులకు అందజేసేవారని తెలుపుతూ ఇప్పుడు అవి రావటం లేదని తెలిపారు. పలు వార్డుల్లో జవాన్ల నిర్లక్ష్యం వల్ల ఎక్కడ చెత్త అక్కడనే ఉండిపోతుందని, వనపర్తి పట్టణంలో ప్లాస్టిక్ వరకు కూడా అధికమైనట్లుగా తెలుస్తోంది. మళ్లీ ప్లాస్టిక్ కవర్లు కాల్చడం ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ప్లాస్టిక్ వాడకం నియంత్రణ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. 24వ వార్డు బండార్ బావి స్కూల్ వద్ద విద్యుత్ తీగలకు అంతరాయం కలగటంతో రోడ్లు, కాంట్రాక్టర్లు చెట్లు తొలగించినట్లు తెలుస్తోంది. అయితే కొట్టేసినటువంటి చెట్లు ఎవరు పట్టించుకోకుండా అలాగే పడేశారు. వాటిని తొలగించే బాధ్యత ఎవరిది? పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ అనే సంగతి అధికారులు గుర్తుంచుకోవాలి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వనపర్తి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ ఇబ్బందిగా మారినట్లుగా తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో చెత్త కుండీలను ఏర్పాటు చేసినట్లయితే కొద్ది వరకు కార్మికులకు వెసులుబాటుగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని వార్డు జవాన్లు ప్రజల సమస్యపై తక్షణమే స్పందిస్తూ ఉన్న 1వ వార్డు శివను అభినందించారు. పారిశుద్ధ్యానికి అయితే ఇక్కడ లోటు అయితే లేదు. నేనేం చేస్తాను, వార్డులో అడిగి అందులో నాకు కంప్లైంట్ వస్తే మళ్ళీ నీకే అడగాలి. నేను అందుకే నేనే అడుగుతున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీ దృష్టికి అయితే రాదు. స్పాట్లో వస్తాం, మాకు ఫోన్ చేస్తే అది ఉండాలి. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడే అప్డేట్ ఉంటే సగం సమస్య అని ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. నేను మీ దయానంద్ ముదిరాజ్, వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతం ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి పట్టణ పారిశుద్ధ్యంపై నేను దృష్టి సాధించడం జరిగింది. ఇదే అంశంపై పలు వార్డులను నేను సందర్శించడం జరిగింది. కొన్ని వార్డులు చూస్తారంటే చెత్త సేకరణ ఇబ్బంది అవుతున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది. అలాగే కార్మికులకు కూడా వారికి సేఫ్టీ మెటీరియల్ కూడా ఏవి కూడా అందిస్తున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది. ఇదే సందర్భంగా మేము అధికారులకు కూడా తెలియజేయడం ఏంటంటే, ఫస్ట్ కార్మికులకు వాళ్ళ సేఫ్టీ గ్లౌజులు, హ్యాండ్ గ్లౌజులు కానీ, జాకెట్స్ కానీ, అలాగే షూస్ లాంటి పరికరాలు వాళ్ళకి అందించేటట్లయితే వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడడంతో పాటు రేపు సమాజాలను కూడా కాపాడుతారు. మన పట్టణ పారిశుద్ధ్యం కూడా ఉన్నతంగా ఉంటారని మేము తెలియజేస్తున్నాము. అలాగే కొందరు అధికారులు, వనపర్తి మున్సిపాలిటీ అధికారులు ప్రజల సమస్యపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. మేము ఫోన్ చేసినప్పుడు కూడా కొంతమంది అధికారులు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడానికి పరిస్థితిలో ఉన్నారు. కనుక అలాంటి అధికారులకు వీఆర్ ట్యాక్స్ పేయర్స్ పబ్లిక్ అనేది కూడా ఒకసారి గుర్తించుకోవాలి. అధికారులు కొత్తగా ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపైన ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది.